నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి సందర్భంగా 26 మంది మృతి చెందిన నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం స్పందించింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అసలు సిమ్లా ఒప్పందం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ ఒప్పందంపై ఎవరు సంతకాలు చేశారు, ఈ ఒప్పందానికి ఈ రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయా లేక ఉల్లంఘించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం. 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. ఇది 1972 జూలై 2వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య జరగడంతో ఈ ఒప్పందంపై వీరిద్దరూ సంతకం చేశారు. ఈ ఒప్పందం ఆగస్టు 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఇరు దేశాల మధ్య ఏమైనా వివాదాలు తలెత్తితే శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చ ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. అయితే మూడో పక్షం జోక్యం ఉండకూడదని పేర్కొంది. అలాగే ఈ ఒప్పందం ప్రకారం 1971 నాటి కాల్పుల విరమణ నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ LOCగా గుర్తించి దాన్ని ఏకపక్షంగా మార్చరాదని ఇరు దేశాలు అంగీకరించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వివరించాలని, పరస్పర ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని కూడా ఈ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం జరిగిన పాకిస్తాన్ మాత్రం తన దుందుడుకు చర్యలను వదిలిపెట్టలేదు. భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా పొరుగు దేశం పాక్ మాత్రం పలుమార్లు కవ్వింపు చర్యలు దిగుతూనే ఉంది. భారత్ పాక్ మధ్య పలుమార్లు యుద్ధం జరగ్గా వాటిలో భారత్ గెలుస్తూనే వస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తోంది. ఇక గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జమ్మూ కాశ్మీర్లో బాంబు పేలుళ్లు, కాల్పులు తరచూ జరిగేవి. కానీ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన అనంతరం ఈ ఘటనలు చాలా వరకు తగ్గాయి. మరోవైపు ప్రధానిగా మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే రియాసీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న ఉగ్రమూకలు కాల్పులు జరిపింది. దీంతో బస్సు లోయలో పడి పలువురు మరణించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి జమ్మూ కాశ్మీర్లో పలుమార్లు ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీన అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఆ క్రమంలో పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలు ఏప్రిల్ 27వ తేదీ వరకే అమల్లో ఉంటాయని, ఆ తర్వాత రద్దు చేస్తామని భారత్ ప్రకటించింది. ఇలా పాకిస్తాన్పై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ సైతం స్పందించింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదికాక భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద పొరుగు దేశం కాల్పులకు తెగపడుతుంది. తద్వారా భారత్తో కయ్యానికి కాలు దువ్వుతుంది. ఈ విధంగా గతంలో చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని పాక్ ఏనాడు గౌరవించలేదని ఆ దేశ చర్యలను పరిశీలిస్తే ఇట్టే అవగతమవుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ.